సార్ మేము ఇంటి నుంచి చిన్నగా బిజినెస్ స్టార్టప్ జేయాలనుకుంటున్నాము. మీరు సూరత్‌లోనే ఉంటారు గదా! మీరు చాలా షాపులు తిరుగుంటారు సూరత్‌ల. ఏది మంచి షాపో కొంచెం చెప్తారా సార్? చెప్తా అమ్మా. ముందైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. వీడియో షేర్ జేయండి, లైక్ జేయండి, కామెంట్ జేయండి. ఓకే. ఇలాంటి మాటలతో ఎంతోమందికి ఫోను జేస్తుంటారు. వాట్సాప్‌లో మెసేజ్ పెడతా ఉంటారు. పోనీలే పాపం పట్టు అని జెప్పేసి మనం గూడా వాళ్ళనడిగి అమ్మ మీ ఊర్లో దొరికే కలెక్షన్స్ ఏ షాప్‌లో ఉన్నాయి? ఛానెల్ జూషినారు గదా! ఏ షాపుల్లో మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు చెప్పండి అంటాం. వాళ్ళంటారు, "సరే ఈ షాప్ అయితే మంచిగుంటది. ఈ షాప్‌లో మంచి కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇవి మా దగ్గర బాగా సేల్ అయ్యేటటువంటి కలెక్షన్స్ సార్" అంటారు. "మరి తీసుకోండమ్మా ప్రాబ్లమ్ ఏం లేదులే" అంటాను. తీసుకుంటాం గానీ సార్ సూరత్ అంటే చానా దూరం గదా! మీరొకసారి వాళ్ళకి షాపోళ్ళకి చెప్పండి సార్ మేము తీసుకుంటున్నాము అని జెప్పేసి. కొద్దిగా మాకు తొందరగా వచ్చేటట్లు ఏర్పాటు జేయండి సార్ అని జెప్పేసి అంటారు. సరే నేను వాళ్ళు ఏ షాప్‌లోనైతే తీసుకోవాలని అనుకుంటున్నారో, ఆ షాపోళ్ళకి మెసేజ్ బెట్టో, ఫోను జేసో, పలానా వాళ్ళు తీసుకుంటున్నారంట చూడండమ్మా మన ఛానల్ సబ్‌స్క్రైబర్సే మన వాళ్ళే. ఆ! కొంచెం కేర్ తీసుకొని సరుకు పంపించండమ్మా అని జెప్తాను. వాళ్ళు జూపిస్తారు. వీళ్ళు జూస్తారు. వాళ్ళు చానా అందంగా వాట్సాప్ వీడియో కాల్‌లో జూపిస్తారు. ఇద్దరి మధ్యన చాలా అవినాభావ సంబంధం, రక్త సంబంధం కన్నా ఎక్కువ సంబంధాలు ఏర్పడతాయి ఆ వాట్సాప్ వీడియో కాల్ జూసేటప్పుడు మాత్రం. ఆ! అంత ఆప్యాయత, అంత ప్రేమత చూసి సెలక్షన్ జేసుకున్న తరువాత పక్కన పెట్టిచ్చి పేమెంటేసే సమయానికి మాయమైపోతారు. తిరగ ఫోను జేస్తే ఫోనెత్తరు. ఫోను జేస్తే ఫోనెత్తరు. వాట్సాప్‌లో రిప్లై ఇయ్యరు. ఓకే. మరి ఇట్లాంటి వాళ్ళని ఏమనాలా? ఇట్లా కేసులు ఎన్నున్నాయంటే ప్రెజెంట్‌గా ఈ 2, 3 రోజుల్లో సబూరి ఫ్యాషన్‌ల 88 ఉన్నాయి. ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో 24 ఉన్నాయి. జై అంబాపతి ప్రొడక్ట్స్‌ల 14 మందున్నారు. ఇట్లా వీళ్ళంతా వాట్సాప్ వీడియో కాల్ జూసి సరుకు పక్కన పెట్టించుకొని పేమెంట్ ఎయ్యకుండా, ఫోన్ ఎత్తకుండా పక్కనున్నోళ్ళు. సరే నువ్వు యాడో ఉన్నావు. నువ్వు ఫోన్ ఎత్తుకోకుండా ఉన్నా సరిపోతది. బట్ వీళ్ళు ఈరోజు ఫోన్‌లు జేసి ఒక్కొక్కడు ఒక్కో రకంగా అంటా ఉన్నారు. "ఏమన్నా నువ్వు జెప్తివి, మా వాళ్ళే అంటివి, స్పెషల్ కేర్ తీసుకోమని జెప్పేసి అంటివి. ఇంతింత సేపు వీడియో కాల్ జూపిచ్చినాం. హ్మ్. అన్న ఇంకోసారి మీరు మాకు రెఫర్ జేయొద్దు. ఎవ్వరి గురించి మీరు మాకు జెప్పొద్దు. మాకొచ్చే నార్మల్ కాల్స్ మీతో వీడియో జేపించుకుంటే మాకొచ్చే కాల్స్ గాని, ఆర్డర్స్ గాని దండిగా ఉన్నాయి. వాటికే ఒక్కొక్కసారి రిప్లై ఇయ్యలేక తల మునకలైపోతా ఉన్నాము. ఇగ మళ్ళా మీరు స్పెషల్ కేర్ అని జెప్పేసి తీసుకొనొచ్చి మాకియ్యొద్దండన్నా అని జెప్పేసే రకంగా వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇంత మర్యాదను పోగొడతా ఉన్నారు. మరి మిమ్మల్ని మనుషులనాలనా? లేదంటే ఇంకేమనాలనా అనేది అన్‌పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం ఇష్టం లేక విఘ్నత కలిగిన ప్రజలు మీకే వదిలేస్తున్నా. అందుకే మరి కన్సల్టెన్సీ ఫీ తీసుకునేది. కన్సల్టెన్సీ ఫీ తీసుకొని ఎవరికైతే మంచి షాపులు రెఫర్ చేసున్నామో వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కన్సల్టెన్సీ ఫీ తీసుకొని జనాలు ఎక్కడైతే కొనుక్కుంటున్నామని అన్నారో వాళ్ళకి ఆ షాపులకు రెఫర్ చేసినాం, ఆ స్టాఫ్‌కి రెఫర్ చేసినాం గదా! ఈ ఫీ చేసినోళ్ళు మాత్రం అర్ధగంటలో వీడియో కాల్ అయిపోయింది. పటాపట్ పేమెంట్ అయిపోయింది. ఆ పేమెంట్ కూడా క్యాష్ ఆన్ డెలివరీ కాదండోయ్! ఫుల్ పేమెంట్ చేసినారు. 70,000, 1,00,000, 2,00,000 ఫుల్ పేమెంట్ తీసుకున్నారు. అన్న ఉన్నాడు గదా! అన్న ఉన్నాడు ఇంక క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవాల్సిన పనేమున్నది నమ్మకమా అని జెప్పేసి. కన్సల్టెన్సీ ఫీ పే చేసినోళ్ళది. ఇది కన్సల్టెన్సీ ఫీ పే చెయ్యకుండా ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి. పే చేసిన వాళ్ళ పరిస్థితి. 2 పరిస్థితులను మీ ముందుంచినాను. అందుకే ఇట్లా టైమ్ పాస్ కాల్స్ నేను నేను నా మర్యాద పోగొట్టుకుందునా? ఏమబ్బా చెప్పండి మీరే జెప్పండి. మీ గురించి జెప్పి నా మర్యాద పోగొట్టుకుందునా? ఆ! అదే కన్సల్టెన్సీ ఫీ తీసుకున్నామనుకో 300 పోతదనైనా సరే రూ. 30,000 పెట్టి కొనుక్కుంటారు సరుకు. అది బాగా తెలుసు మనోళ్ళకి. ఆ! 300 పోయింది గదా! ఎంతైతే అంతైతది. ఏమైతే ఏమైతది. అన్న ఉన్నాడు చూసుకుంటాడు పటు అని జెప్పేసి. అందుకే కన్సల్టెన్సీ ఫీ పెట్టుకున్నాం. పండగల వేళ, సీజన్ వేళ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క షాప్‌లో బిజీగా ఉన్నారు. అందున మన ఛానెల్‌లో ఉండేటటువంటిది ఎక్కువగా గూడా లేడీ స్టాఫ్ ఉన్నారు. దయచేసి వాళ్ళని విసిగించొద్దండి. కొనుక్కుంటే కొనుక్కుంటామనండి. లేదంటే లేదని జెప్పేసనండి. వాళ్ళు పాపం వాళ్ళ ఏడుపు మీకు ఆశీర్వాదం అయితదా జెప్పండి? ఒకసారి మీరు ఆలోచించుకోండి. వాళ్ళ ఏడుపు మీకు ఆశీర్వాదం అయితదా? ఇంతసేపు జూసి వాళ్ళ మేనేజ్‌మెంట్‌కి ఏమని జవాబు జెప్పుకోవాలా? అట్లని జెప్పి చూసిన ప్రతోడు గూడా కొనుక్కోమని నేను జెప్పట్లేదు. కాకపోతే వాళ్ళ ఫోన్ ఎత్తండి. పక్కన బెట్టినారు గదా! అమ్మాలనా? వద్దా? మేము తీసుకుంటాం. పలానా తారీఖు జూసుకుంటాం. అంతవరకు మీరు ఉంచండి. కావాలంటే మేము టోకెన్ అడ్వాన్స్ ఏస్తాము. పెట్టించుకోండి. ఆ టోకెన్ అడ్వాన్స్ ఏపిచ్చుకోండి అని జెప్పేసి ఇట్లా మాట్లాడండి. ఇదేమి మాట్లాడుకోకుండా ఆ! గంటలు కొద్దీ జూసి అదేమన్నా సూరత్‌కొచ్చినారా? చూపిచ్చినాం. పోతే పోయినారు. బట్ వాళ్ళంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినారు గదా! చూపిస్తే ఏం బాధ లేదు అని జెప్పేసని ఆన్‌లైన్‌లో కొనుక్కుంటున్నారు.
వాళ్ళ టైం మీకోసం స్పెండ్ చేస్తా ఉన్నారు. మీకు ఎన్నో కాల్స్ ఉన్నాయి. ఇంకా ఎంతోమందుంటారు. మీరొక్కరేనా బిజినెస్ చేసేటోళ్ళు? మీకంటే ఎక్కువ చాలా మందున్నారు. ఇంకా చేసేటోళ్ళుంటారు. కొనుక్కునేటోళ్ళుంటారు. వాళ్ళందరిని మీరు డిస్టర్బ్ చేసినట్లు కాదా? మరి మీరు సూరత్ వ్యాపారస్తుల్ని ఇంత మోసం చేస్తున్నారు. మరి మీరే జెప్పాలి ఇప్పుడు. సూరత్ వాళ్ళెవరో చెప్తా ఉంటారు గదా! మేము సూరత్ బోయినాం, మేము సూరత్‌లో కొన్నాం, మేము మోసపోయినాము అని జెప్పేసి. మరి సూరత్‌ని మీరేమన్నా మోసం జేయట్లేదా? మీరేమన్నా సూరత్‌ని మోసం జేయలేదా? ఒకసారి పునరాలోచించుకోమని జెప్పేసి అంటా ఉన్నా. ఈ వీడియో ఎవ్వరైతే నిన్న, మొన్న మేము బీదోళ్ళము, పేదోళ్ళము, అన్నా మేము గొనుక్కుంటాము మీరొకసారి జెప్పండి అని జెప్పేసి నన్ను చీటింగ్ జేసినారు జూడు, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఓకే. ఇంక ఛానెల్ సబ్స్క్రైబ్ జేయండి. వీడియో షేర్ జేయండి, లైక్ జేయండి, కామెంట్ జేయండి. మరో వీడియోతో మీ ముందుకొచ్చేంత వరకు మీ అందరికి శుభరాత్రి. మీ నాగ్ సూరత్ నుంచి.